ఇక రేవంత్ రెడ్డి యొక్క విషయానికి వచ్చినట్లయితే ఎస్బీఐ వర్సెస్ రేవంత్ రెడ్డి కొంత వివాదం ఏదైతుందో ముదురుతూ ఉంది రోజు రోజుకి. రాయదుర్గం సంబంధించినటువంటి 6 ఎకరాల 29 గుంటలు ఏవైతే ఉన్నాయో గౌరవ వెంచర్స్కి రాష్ట్ర ప్రభుత్వం వేలంపాటతోటి ఎకరానికి 237 కోట్ల చొప్పున అమ్మడం జరిగింది. సో అందరు కూడా తెలుసు, అరే ఇంత పెద్ద 237 కోట్లు పలుకుతుందా, ఎకరానికి 237 కోట్లు పలికేటువంటి భూమి ఉందా ఈ భూమి మీద అనేటువంటి ఒక చర్చ చాలా బలంగా జరిగింది. గతంలో కేసీఆర్ హయాంలో ఏది నియోపోలిస్లో 100 కోట్లు ఎకరం పలికింది. ఆ తర్వాత 237 కోట్లు ఎకరం పలికి రికార్డు సృష్టించింది. సో ఇప్పుడు విషయం ఏంటంటే 6 ఎకరాల 29 గుంటల భూమిలో 5 ఎకరాలు 2013లో ఆనాడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్బీఐకి కేటాయించడం జరిగింది. అప్పుడు కూడా వేలంలో 13 కోట్లకు కొనడం జరిగింది. సో అయితే ఆ తర్వాత 2013 నుంచి ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఎస్బీఐ అక్కడ ఒక ఇటుక కూడా పేర్చలేకపోయింది. అదేవిధంగా చాలా రకాలుగా పర్మిషన్స్ కోసం వీటి కోసం తిరిగానే ఎక్కడ పర్మిషన్ రాలని చెప్పేసి ఎస్బీఐ చెప్తా ఉంది. అయితే ఈ క్రమంలో ఆ భూమికి సంబంధించినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఆర్డర్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా రద్దు చేసేసి ఈరోజు గౌరవ వెంచర్స్కి అప్పచెప్పడం జరిగింది 6 ఎకరాల 29 గుంటలతోటి. అయితే ఎస్బీఐ మాకు ఇచ్చినటువంటి భూమిని ఈరోజు అన్యాయంగా ఆర్డర్ రద్దు చేసి చెప్పేసి అది మా భూమి అని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళడంతో హైకోర్టు ఈరోజు ఆ యొక్క భూమి పైన స్టే ఇవ్వడం జరిగింది 3 వారాల పాటు. సో 3 వారాల పాటు స్టే ఇస్తే ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి ఇబ్బందికరమైంది. ఎందుకు ఆ 237 కోట్లు ఇంటూ 6 ఎకరాల 29 గుంటలు వేసుకున్నట్లయితే మీరు గమనించండి, దాదాపు 1500-1700 కోట్ల రూపాయల అంటే ఆ యొక్క వేలం డబ్బులు ఏవైతే ఉన్నాయో గౌరవ వెంచర్స్ గవర్నమెంట్కు చెల్లించాలి. ఈ క్రమంలో కోర్టుకు పోవడంతో వివాదం ముదిరింది. దీనిలో మరి గౌరవ వెంచర్స్కు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి అనుబంధం ఏదో తెలియదు, కానీ రేవంత్ రెడ్డికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఇప్పుడు ఎస్బీఐ పైన పగ తీర్చుకోవాలి. మీరు చాలా గమనించండి, ఎన్నంటే అన్ని ఎగ్జాంపుల్ దొరుకుతాయి. రేవంత్ రెడ్డి తనకు ఎవరైనా అడ్డొస్తే చాలు వాళ్ళను ఏదో విధంగా లొంగ తీసుకునే ప్రయత్నం, బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం, లేకపోతే వాళ్ళపైన పగ తీసుకునే ప్రయత్నం చాలా రకాలుగా చేస్తూ ఉన్నాడు. సో ఈ క్రమంలో ఇక్కడ ఏం జరుగుతుంది, విత్డ్రాల్ అంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాలను ఎస్బీఐ ద్వారా చెల్లిస్తుంది. అదేవిధంగా అన్ని కార్పొరేషన్లు, అన్ని డిపార్ట్మెంట్ల అకౌంట్లన్నీ కూడా ఎస్బీఐలో ఉంటాయి. అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఎస్బీఐలో ఉంటాయి. ప్రభుత్వం సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, కార్పొరేషన్ ఫండ్ కానీ, లేకపోతే డిపార్ట్మెంట్ సంబంధించిన ఫండ్స్ కానీ దాదాపు నెలకి 15 నుంచి 20 వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ తెలంగాణ ప్రభుత్వం ద్వారా జరుగుతున్నాయి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కోపం వచ్చింది కదా, ఎస్బీఐ పైన పదిర్చుకోవాలి కదా. ఏం చేసిండిగా ఇప్పుడు ఏదైతే ఇవన్నీ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో అవన్నిటిని లిస్ట్ తెప్పించుకొని సీఎంఓ ఆఫీస్ నుంచే లీక్ ఇచ్చేసి ఎస్బీఐ పైన చర్యలు తీసుకుని చెప్పేసి ఇప్పుడు ఆ యొక్క చర్యలకు రెడీ అవుతున్నట రేవంత్ రెడ్డి. ఈరోజు ఢిల్లీ పోతున్నాడు. ఢిల్లీ పోయే ముందే ఏదో ఒక ఆర్డర్ జారీ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎస్బీఐలో లావాదేవీల నిలిపివేత దిశగా సర్కారు అడుగులు, ఆ కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా విత్డ్రా, ప్రస్తుతం 5-6 వేల కోట్లు ఉన్నట్లు అంచనా, కార్పొరేషన్ల ఫిక్స్డ్ డిపాజిట్ సైతం వెనక్కి, లీడ్ బ్యాంక్ హోదా కూడా తొలగింపు, నేడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం, ఢిల్లీ పర్యటనకు వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, ఎస్బీఐ తినో ప్రధానికి, ఆర్థిక మంత్రికి, ఆర్బీఐ గవర్నర్కు వివరించినటువంటి సీఎం అంటూ చూస్తున్నాం. సో మీరు ప్రధానికి కాదు, ఆర్బీఐకి కాదు, సీఎంకి ఇచ్చినా, ఎవరికి పీఎంకి ఇచ్చినా కానీ, ఎవరికి ఇచ్చినా కానీ పట్టించుకోరు. ఎందుకంటే ఎస్బీఐ తనకిచ్చినటువంటి భూమి మీద పోయింది కోర్టు తప్ప వేరే ప్రైవేట్ భూమికి సంబంధించిన దానిలో కోర్టుకు పోలేదు కదా. మీరు ఆర్డర్ చేసే ముందు ఎస్బీఐ పార్టీ చేయాలి కదా, చేసిరా? చేయలేదు. సో ఇక్కడ జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే 100% ఏవైతే ఈ కార్పొరేషన్ ఫిక్స్డ్ డిపాజిట్లు, శాలరీలు ఏవైతే ఉన్నాయో ఒక బ్యాంకు నుంచి ఇంకొక బ్యాంకు తరలిస్తున్నారు. ఫర్ సపోజ్ ఎస్బీఐ ఉంది, ఎస్బీఐలో ఇంత పెద్ద ఎత్తున లావాదేవీలు జరుగుతున్నాయి కదా, ఇవన్నిటిని కూడా ఒక ప్రైవేట్ బ్యాంకు లేకపోతే సేమ్ గవర్నమెంట్ బ్యాంకు సంబంధించిన దానిలో ఏదో ఒక దానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు క్రమంలో ఒకసారి లోడ్ ఎక్కువైతే ఉంటుంది. నెలకు 20 వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కదా, ప్లస్ లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అకౌంట్లు ఏవైతే ఉన్నాయో ఈ ఎస్బీఐ నుంచి ఈ ప్రైవేట్ బ్యాంకు ఇంకొక బ్యాంకు ట్రాన్స్ఫర్ అయితే మీరు రాసి పెట్టుకోండి, వచ్చే 6 నెలల నుంచి సంవత్సరం వరకు అనేకమైనటువంటి ఇబ్బందులు పడతారు. అనేక టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇబ్బందులు పడతాయి. ఎందుకంటే లోడ్ ఒక్కసారి ఎక్కువైతుంది కాబట్టి ఆ లోడ్ను తట్టుకోలేవు బ్యాంక్ సర్వర్లు. సో తట్టుకోలేకపోతే ఏమైతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతుంటాయి. సో ఈ క్రమంలో కొన్ని బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పుడు పడవచ్చు, ఒకరి శాలరీ ఒకరికి పడవచ్చు,
లేకపోతే ఒకటి డిపాజిట్స్ ఇంకోరు పడవచ్చు, ఇవన్నీ ఉంటాయి. సో దీనిలో ఈపీఎఫ్, పిఎఫ్ ఫండ్స్, రకరకాల ఫండ్స్ అయితే అవి కూడా వాటికి కూడా చాలా రకాల ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో రాబోయే మీరు రాసి పెట్టుకోండి, రేవంత్ రెడ్డి అనవసరంగా గోక్కుంటున్నాడు ఎస్బీఐ తోటి. ఎస్బీఐకి నష్టం జరగవచ్చు కాక, కానీ టెక్నికల్గా సర్వర్ ప్రాబ్లమ్స్ మిగతా బ్యాంకులకు వచ్చి రాబోయే 6 నెలల నుంచి 12 నెలల వరకు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి తిరుగుబాటు జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎక్కడ కూడా జరగవు. ఇప్పుడు కార్పొరేషన్లో ఉండేటువంటి నిధుల విషయంలో కూడా రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి, రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి రాష్ట్ర ప్రభుత్వానికి. సో రాబోయే 6 నెలల నుంచి 12 నెలల వరకు అనేక రకాల ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. సో ఇప్పటికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి నెగిటివిటీ ఉంది. సో అదేవిధంగా తీవ్రమైనటువంటి నెగిటివిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. ఊర్లలోకి ఎమ్మెల్యేలు పోలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఊర్లలోకి రైతులు ఎక్కడ తిరగబడుతారు అనేటువంటి దాంతో భయంతో ఎమ్మెల్యేలు కనీసం గ్రామాలకు పోయలేని పరిస్థితి కనబడతా ఉంది. ఈ క్రమంలో ఇది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెగిటివ్ తయారవుతుంది. ఎందుకు? రేవంత్ రెడ్డి కావాలనే కాంగ్రెస్ పార్టీ మీద నెగిటివ్ తీసుకురావడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. సో ఎందుకు? ఇప్పుడు ఆయన సీఎంగా ఉన్నాడు. ఇప్పుడు అంతా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి కంకణం కట్టుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? రాబోయే ఎన్నికల్లో తనకు సంబంధించిన వ్యక్తులను 20 నుంచి 30 మందిలో గెలిపించుకొని అప్పుడు మెజారిటీ కోసం అవసరమైతే ఈయన మొత్తం తీసుకుపోయి బీజేపీలో కలపడమా, ఇంకా రకరకాల ప్రయత్నం చేసి సీఎం అవుదాం అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా 2034 వరకు నేనే సీఎంగా ఉంటా అని చెప్తాడు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం 2034 వరకు సీఎంగా 2034 వరకు ప్రభుత్వం ఉంటుంది అనే విషయాన్ని ఎప్పుడు కూడా చెప్పలేదు, చెప్పడు కూడా. ఈ విషయం ఒకసారి అందరూ గమనించాలి. మీరు క్లియర్గా అర్థమైతే అన్ని విషయాలు తెలుస్తాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రభుత్వం సంబంధించినటువంటి అన్ని లావాదేవీలు ఉపసంహరించుకునే యోచనలో ఉన్న సర్కారు ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది. రాయదుర్గంలోని సర్వే నెంబర్ 83/1లోని 5 ఎకరాల భూముల వేలం విషయంలో ఎస్బీఐ వ్యవహరించిన తీరు పట్ల ఆగ్రహంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయ దిశగా అడుగులు వేస్తుంది. అంతేకాకుండా పలు పథకాలు ఇతరత్ర మ్యాచింగ్ గ్రాంట్ల కోసం కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా ఎక్కువగా ఎస్బీఐలోనే పెడుతుండగా వాటిని కూడా వెంటనే విత్డ్రా చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలిసింది. మరోవైపు ప్రభుత్వ పరిధిలోని పలు కార్పొరేషన్లు, అవుట్సోర్సింగ్ ఏజెన్సీ సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఎస్బీఐలో ఉన్నట్లు సర్కారు సేకరించినటువంటి ప్రాథమిక వివరాలు తెలిసింది. చూడండి, ప్రభుత్వ పరిధిలోని పలు కార్పొరేషన్లు, అవుట్సోర్సింగ్ ఏజెన్సీ సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ల ఎస్బీఐలో ఉన్నట్లు సర్కారు సేకరించిన ప్రాథమిక వివరాలు తెలియదని, వాటిని కూడా వడ్డీతో సహా బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు ఎస్బీఐకి ఉన్నటువంటి లీడ్ బ్యాంక్ హోదాను కూడా పక్కన పెట్టే అంశంపై సమాలోచనలు చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశాలన్నింటిపై మంగళవారంలో తుది నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉందని చెబుతున్నారు. ఆదివారం ఢిల్లీ పర్యటన వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి రాయదుర్గంలోని 5 ఎకరాల భూముల విషయంలో ఎస్బీఐ వివరించిన తీరును మంగళవారంలో ప్రధాని మోడీ కట, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గట, ఆర్బీఐ గవర్నర్ కూడా వివరించేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది. సో ఏం చేసిన ఏ లాభం? సో ఎస్బీఐకి తెలియదా? దేశవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ చేసేటువంటి ఎస్బీఐకి లీగల్ టీం ఉంటుంది, వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి టీం ఉంటుంది దేశవ్యాప్తంగా. మరి వాళ్ళకు తెలిస్తే కానీ విషయాలు అన్ని తెలియకుండానే కోర్టులో కేసు ఇస్తారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది తప్పు కదా. వాళ్ళే అంటే ఏ లాభం? రాష్ట్ర ప్రభుత్వం నిత్యం తన లావాదేవీలను ఎక్కువగా ఎస్బీఐ నుంచే నిర్వహిస్తుంది. రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్న ప్రభుత్వ కార్యాలయాన్ని ఈ బ్యాంకుతోనే తమ లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు ఉద్యోగుల జీతాలు, పీఎఫ్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, కార్పొరేషన్లు, అవుట్సోర్సింగ్ ఏజెంట్లు సహా ఇతరత్ర లావాదేవీలు కూడా ఈ బ్యాంకు నుంచి జరుగుతాయి. దీంతో ప్రతిరోజు నెలవారీగా చూస్తే 1000 కోట్లలో ప్రభుత్వం ఎస్బీఐతో లావాదేవీలు జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అన్ని లావాదేవీలు నిలిపివేయడంతో పాటు ప్రభుత్వ సంస్థలకు ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా సర్కారు యోచిస్తున్నట్లుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ఏం చేసినా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయి నెగిటివిటీ మూట కట్టుకునేటువంటి ప్రయత్నం మాత్రం చాలా స్పష్టంగా చేస్తున్నాడు. ఇంకా రావాలంటే ఇక టెక్నికల్ ప్రాబ్లమ్స్ రకరకాలుగా వస్తాయి. ఇంకా కూడా ప్రజలు మామూలు తిట్టుకునే పరిస్థితి ఉండదు. ఘోరంగా తరిమి కొట్టేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. సో వివిధ స్కీమ్లు, మ్యాచింగ్ గ్రాంట్ల కింద రాష్ట్రానికి దాదాపు 5 నుంచి 6 వేల కోట్ల వరకు వచ్చినట్లు సమాచారం. ఈ నిధులన్నీ ప్రస్తుతం ఎస్బీఐలోనే ఉన్నట్లు, వాటన్నింటినీ విత్డ్రా చేసుకుని వేరే బ్యాంకులకి బదిలీ చేసేది కూడా రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. సో కార్పొరేషన్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఎస్బీఐలోనే అధికం. సో అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ కూడా జరిగేవి 100కు 100% ఎస్బీఐలోనే. సో ఎందుకంటే అది ఒక కంఫర్టబుల్గా ఉంటుంది. ఎస్బీఐ ప్రభుత్వ బ్యాంక్ కాబట్టి వాళ్ళు కూడా కొంత
సెక్యూర్గా ఉంటారనే ఉద్దేశంతో అన్ని ప్రభుత్వాలు కూడా ఎస్బీఐని పెట్టేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. అది జరుగుతుంది. సో ఇప్పుడు అన్నిటి కూడా పెడుతూ వేరే బ్యాంక్ షిఫ్ట్ చేస్తున్నారంటే రాసి పెట్టుకోండి, రేవంత్ రెడ్డి నాశన గాలానికి ఇదంతా కూడా రాసి పెట్టుకోండి.